రాజకీయాలకు సంబంధం లేకుండా ఒకటే ఒక ఎజెండా పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తుందో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 25 జూన్ నాడు మొదలై 24 జూలై నాడు పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో అంటే ఓటర్లకు ఎవరైతే పౌరులు ఉన్నారో అంటే మంచిర్యాల నియోజకవర్గం చెప్తాను కాబట్టి మంచిర్యాల జిల్లా కానీ రాష్ట్రం మొత్తం ఉమ్మడి జిల్లా కానీ ఇదే సమస్య అంతర్గతది. దీంట్లో అంటే మీ ద్వారా చెప్పాల్సి ఎందుకు వస్తుందంటే చాలామంది బిఎల్ఓలు అదేవిధంగా మా బిఎల్ఏలు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కానివ్వండి లేకపోతే సర్పంచ్లు కానివ్వండి నాయకులు మిగతా నాయకులు కానీ అందరు బాగా తీవ్రంగా కష్టపడుతున్నారు. కానీ ఓటర్లు ఏమనుకుంటారంటే ఇదివరకు లెక్కనే ఓటర్ల ముందు రాసుకుంటారు, మళ్ళీ తర్వాత ఏమైతే మళ్ళీ 2 నెలలతో రాసుకోవచ్చు అని ఒక నిర్లక్ష్య ధోరణి కన్నా నిర్లక్ష్యంగానే కన్నా ఎక్కువ అమాయకత్వం అది. అంటే దీని పూర్తి సమాచారం వాళ్ళకు లేకపోవడం కానీ వాళ్ళకి అర్థం కాకపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ద్వారా మీడియా మరియు ప్రింట్ మిత్రులకు తెలియజేసింది ఒకటేంటంటే ఇలా మీ ఓట్లు నా ఓట్లు అందరికి సంబంధించింది. ఇలా చాలా కుటుంబాలు అంటే పూర్తి అర్థమైతే సమస్య వాళ్ళకి. ఈ సమస్య ద్వారా ఒకసారి జూలై 31కి 24కి ఇది అయిపోయిన తర్వాత జూలై 31కి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుంది. అంటే ప్రింట్ మన అంటే ఓటర్ లిస్ట్ చేసిన తర్వాత 2 నెలలు ముసాయిదా ఓటర్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత ఆగస్టు సెప్టెంబర్ సంబంధించిన మటుకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ 24 వరకు 22 వరకు 23 వరకు ఈ అప్పీలు ఎంఆర్ఓ దగ్గర కానివ్వండి లేకపోతే ఆర్డీఓ దగ్గర కానివ్వండి కలెక్టర్ ఆగస్ట్ మంత్ మొత్తం ఈ అప్పీలు ఉంటాయి. దాని తర్వాత పూర్తి ఓటర్ లిస్టు అక్టోబర్ 31 నాడు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 31 నాడు ఓటర్ లిస్ట్ వస్తుంది. ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఈ అక్టోబర్ 31 తర్వాత వచ్చిన ఓటర్ లిస్టు ఇప్పటివరకు ఎవరైతే ఓటర్ లిస్ట్ ఉన్నారో ఓట్లో ఉన్నారో వాళ్ళు తప్ప వాళ్ళకు ఇందులో తప్పిపోతే మళ్ళీ వాళ్ళకు ఓటు మళ్ళీ చేయించుకునే అవకాశం లేదు. జీవితకాలం చేయించుకోరాదు, మళ్ళీ వాళ్ళ ఓటు రాదు. దానికి ఓన్లీ ఫామ్ 6 అనేది అది బాగా క్లిష్టకరమైన సమస్య. హైకోర్టు సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ మధ్యన వెస్ట్ బెంగాల్ కానివ్వండి లేకపోతే ఇక్కడ హైదరాబాద్ చెన్నైలో కానివ్వండి చాలా చాలా విషయాలు జరిగినాయి. దాంట్లో ఒక విషయం మీ అందరికీ తెలుసు. ఆయన పేపర్ ఎడిటర్లో ఉండే ఆయన అబ్బాయి రాజగోపాల్ కవి ఆయనదే మొత్తం తీసేసి ఆయన పాస్పోర్టు వీసా బంద్ చేసి పాస్పోర్ట్ బ్లాక్ చేసి ఆయన ఓటర్ లిస్ట్లో పేరు లేదని పని తీసేయడం జరిగింది. సో ఆయనే సుప్రీంకోర్టు దాకా పోయినా అంత ప్రయోజనం జరగలేదు. సో ఆయన పరిస్థితి అట్లుంటే సాధారణమైన ఓటర్ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ అర్బన్ ఏరియా ఇక్కడ కానీ ఎక్కడ కానీ హైదరాబాద్ ఎక్కడ కానీ కూడా స్కూల్ వాళ్ళకు జీవితానికి సంబంధించి ఇది ఒక ఓటు కాదు. ఈ ఓటు ద్వారా సంక్రమించే మిగతా ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా వాళ్ళు అనర్హులు అవుతారు, అర్హులు కాకపోతారు. దాంతో ఏమైందంటే అందరు ఇప్పుడు ఓటు అనుకుంటారు. ఇది ఓటు కాదు, ఇది వాళ్ళ జీవితం. వాళ్ళ జీవితం కాదు, కుటుంబ జీవితం, వాళ్ళ పిల్లల జీవితం. దీని ద్వారా జరిగేది దీని తర్వాత అక్టోబర్ 31 తర్వాత ఒక 18 సంవత్సరాలు నిన్న కొత్తగా 18 సంవత్సరాలు నిన్న ఓటర్ తప్ప ఇప్పటివరకు ఉన్న ఓటర్లకు ఎవరికి కూడా అన్న రణంలోకి ఆ తర్వాత అవకాశం లేదు కాబట్టి 18 సంవత్సరాల ఓటర్ కూడా వాళ్ళు ఓటర్ నామోదు చేసుకోవాలంటే ఇవాళ ఇప్పుడు ఏది జరుగుతుంది ఎస్ఐఆర్ ప్రక్రియ దీంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే అది కూడా ఒక కొత్త ఓటరు చేసుకో అవకాశం ఉంటుంది, లేకపోతే అది కూడా లేదు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఓటర్కు ప్రతి పౌరునికి ఒక రకంగా అవకాశం, ఒక రకంగా మరణ మృదంగమే అని చెప్పచ్చు. ఒకసారి అశ్రద్ధ చేస్తే ఈ బతికొండు కూడా మనం ఈ ప్రపంచంలో లేని కింద లెక్క. దీని ద్వారా నష్టపోయేటి సంక్షిప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తాను. అందుకే మీకు ఇవాళ దీని ద్వారా ఎందుకు చూపించానంటే కనీసం ఇది ఇక్కడికి వచ్చిన టీవీ మిత్రులు పేపర్లో కానీ చేస్తే కనీసం
ప్రజలకు అర్థమైతే ఏమేమి పోతున్నాయండి. ఎంత చెప్పినా కూడా ఓవర్గా చెప్పిన దానికని చెప్తే మంచిగా దాని ఉద్దేశంతో ఇచ్చేయడం జరిగింది. మొట్టమొదట అక్టోబర్ 31 తర్వాత 2 నెలల లోపల పోయేది రేషన్ కార్డు. రేషన్ కార్డు తీసేస్తే రేషన్ కార్డు ద్వారా రేషన్ కార్డు పోతే ఏమైందంటే రేషన్ కార్డు ద్వారా వచ్చే ఫస్ట్ బియ్యం బంద్ అయింది. తర్వాత వాళ్ళకి వచ్చే రేషన్ కార్డు ఉంది కాబట్టి వచ్చే ఏవైతే ఇందిరా మిల్లు శాంక్షన్ అని క్యాన్సల్ అయితే కొత్త వాళ్ళకి శాంక్షన్. ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు కూడా వాళ్ళకు ఉంటే తీసేస్తారు, ఇంకా కొత్తగా అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. ఇది ఒకటి రేషన్ కార్డు ద్వారా బియ్యం, రెండోది పెన్షన్లు, మూడోది ఇందిరమ్మ ఇళ్ళ సమస్య, నాలుగోది ఇలా మా అక్క చెల్లెలు అందరూ చాలామంది సంతోషపడుతుంది. ఏంటంటే ఎక్కడో అక్కడికి బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు, ఆరాం అవ్వచ్చు, మొత్తం ఎడబడతాడు తిరిగి రావచ్చు, లేకపోతే మా ఇంట్లో ఏమైనా కొట్లాడకుండా చెప్పకుండా చేయకుండా సపరేట్గా తల్లిగారింటికి పోవచ్చు అనే ఆనందం వాళ్ళ కళ్ళలో కనబడుతుంది. కానీ ఈ ఓటర్ పోతే అది కూడా పోతుంది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నారు, అది కూడా పోతుంది. దానికి కూడా అర్హులు గారు. ఇక గ్రామీణ ప్రాంతంలో రైతు భరోసా ఉంది, అది కూడా బంద్ అయిపోతుంది. రైతు బీమా, అసలు రైతు బీమా వేరే రకం చెప్పిన రైతు బీమా బంద్ అయింది. రైతు బీమా కాదు కానీ రైతు బీమాతో పాటు ఇదివరకు రైతులకే ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక నిర్ణయం తీసుకుంది. అది నవంబర్ 19న ఇందిరాగాంధీ జన్మదినం నాడు రాష్ట్రం మొత్తానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి, అంటే నేచురల్ డెత్ జరిగినా కూడా ప్రతి కుటుంబంలో ఒక మనిషికి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం నవంబర్ 19, 26 నాడు మొదలవుతుంది. దాంట్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వస్తుంది. రేషన్ కార్డు పోతే ఇది కూడా పోతుంది. దీంతోపాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ, తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్. వీళ్ళ ఓటర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి కొడుకు ఫీజు రియంబర్స్మెంట్ పోతుంది. ఇట్లా ఇన్ని రకాల సౌకర్యాలు కొడతారు. తర్వాత రిజర్వేషన్ సౌకర్యం ఉండదు. కానీ పిల్లలు చదువుకుని వాళ్ళ పిల్లలు బయట దేశాలకు చదువుకుందానికి పోతాం, లేకపోతే ఉద్యోగాలకు పోతామంటే వాళ్ళకి పాస్పోర్ట్ ఉన్నది, వీసా రాదు. ఇన్ని రకాల నష్టాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ని చేతులెత్తి మొక్కి చెప్తున్నా, అంటే నియోజకవర్గ ఓటర్లు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో కొంత పట్టణ ప్రాంతం కన్నా గ్రామీణ ప్రాంతాల నుంచి కొంత చైతన్యం ఎక్కువ కనబడుతుంది, ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతుంది. దానికి అంటే గ్రామీణ ప్రాంతంలో వెనుకలాడుకోవడానికి ఎస్ఐఆర్ వెనుకలాడుకోవడానికి ఏదైతే క్లిష్టంగా పెట్టిందో ఇది అప్లికేషన్ ఫామ్ కానీ లింకులు కానీ గ్రామీణ ప్రాంతంలో కొంత సులభం అవుతుంది. ఇక్కడ పట్టణ ప్రాంతంలో చాలా కష్టమవుతుంది. అంటే ఇక్కడ కార్పొరేటర్లు పోయి తిరిగినా కూడా చాలా చక్కగా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తే తప్పితే 100% చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ప్రయత్నం ఎంత చేసినా కూడా వాళ్ళు ఈ కష్టాలు తెలుసుకొని బయటకు వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా పొద్దున పని కూడా కొట్టుకున్న వాళ్ళు ఏంటంటే పొద్దున పని పోయి మా సాయంత్రం మొత్తం ఏమైతే మా పని కూలి పోదనే పరిస్థితి వస్తారు. కానీ కూలిగా జీవితం పోతుంది వాళ్ళది. జీవితం మనిషి ఉంటే లేని పరిస్థితి, హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు, రేషన్ నుంచి ఇన్ని రకాల సమస్యలు వస్తాయి వాళ్ళకు. కాబట్టి మీ ద్వారా ప్రతి ఓటర్కు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకు, పెద్ద మనుషులకు చెప్పేది ఒకటంటే దీన్ని అశ్రద్ధ చేయకండి. ఇక్కడ సమయం ఎక్కువ లేదు. ఈరోజు 13 తారీఖు, ఇంకా వారం అంటే ఈ 19 తర్వాత సర్వర్ కూడా దొరికే పరిస్థితి ఉంటుంది. 20 తారీఖు నుంచి భయానకంగా ఉంటుంది సర్వర్ కూడా. అంటే కొంత అంటే రష్ ఎక్కువై ఉండొచ్చు. బీజేపీ అక్కడ ఢిల్లీ ఉన్న ఎలక్షన్ కమిషన్ కూడా కొంత టైట్ చేసి పారేసి ఎట్లయితే ఎంత తక్కువైతే అంత తక్కువ చేద్దామని ఆలోచన వాళ్ళు. కాబట్టి తొందరపడి కార్పొరేటర్లు, బిఎల్ఓలు, బిఎల్ఏలు, సర్పంచులు, వివిధ గ్రామాలున్న నాయకులు అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం మీద పదాల మీద వేసుకొని చేసినప్పుడు మాత్రమే సాధ్యమైంది. దీనికి కూడా ప్రజలు సహకరించిన మాత్రమే 100% చేయగలుగుతారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా సహాయశక్తులు అంటే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, సంబంధిత అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వరకు మీ రోజువారీ కార్యక్రమాలు కూడా పక్కకు పెట్టేసి దీన్ని మాత్రమే చేయండి. ఎంఆర్ఓలకు చెప్పడం, ఎంఆర్ఓలకు అందరూ చెప్పినాం. మీరు ఎవ్వరు కూడా 20 తారీఖు వరకు ఒక్క కులం సర్టిఫికేట్, దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అవసరం ఉంటుంది తప్పితే మిగతా ఏ పేపర్ ఒకటి చేయకుండా విద్యాపం ఇంకోటి చేయకుండా చెప్తున్నాం. ఎందుకంటే ఒక కూలివానికి కార్డు పోతే వాళ్ళు ఈ బియ్యం తినే బస్తా మీద ఈ బియ్యం పోతే వాళ్ళు 60 రూపాయలు 55 రూపాయలు పెట్టి 30 కిలోలు బియ్యం కొనుక్కునే పరిస్థితి వాళ్ళకి. ఈ బియ్యం వస్తున్నాయి కాబట్టి కొంత 40% అయిపోతే మిగతా నూనెలో పప్పులో కొనుక్కొని చేసుకునే పరిస్థితి లేకపోతే లేదు. అట్లా ఇన్ని కార్యక్రమాలు పోయిన తర్వాత వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా
దీనికి సహకరించిన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కానీ, మంత్రుల నియోజకవర్గ ప్రభుత్వ యంత్రాంగం కానీ, బిఎల్ఓలు కానీ, అంటే వీళ్ళు ఎవ్వరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శక్తి మేరకు చేస్తున్న పని. అయినా కూడా ఇంకా చేయాల్సిన పని ఉన్నది, వాళ్ళు కూడా చేయాల్సిన పని ఉన్నది. ఓటర్లు కూడా ముందుకొచ్చి నమోదు చేయించుకునే ప్రక్రియ ఉన్నది. ఇక ఈ సమస్యలు ఇంకొక 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటిసారి చనిపోయిన వాళ్ళని ఓటు ఎట్లా పోతే దాని మన గురించి మనం డిస్కస్ చేసిన అవసరం లేదు. మిగిలింది కొందరు ఇక్కడ ఓట్లు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయి. సరే ఇక ఈ నియోజకవర్గంలో ఒకటి, ఇక్కడొక్కటి. ఇంకోటి వాళ్ళకి అర్థమైతే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇక్కడ ఊళ్ళే 2 ఫార్మాలిటీ నింపేస్తే మొత్తం ఓటే పోతుంది అన్నది. ఓటే మొత్తం కదా, ఓటు పోతుంది, ఓటు మళ్ళీ రాదు. లేదు నేను ఇలా చెప్తాను ఓటర్ ఇక్కడ ఉన్న ఓటర్లకు ఎవరు ఉన్నారో, కొందరు ఇక్కడ ఉన్నారు, కొందరు పెద్దపల్లి జిల్లా ఉన్నారు, కొందరు ఇక్కడ ఉన్నారు, అటు బెల్లంపల్లి ఉన్నారు, ఎవరినైనా చెప్తాను. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ చేసుకొని, అక్కడ చేసుకొని, ఓటు మాత్రం చేసుకొని, ఎక్కడైనా మంచిగా ఓటు మాత్రం చేసుకోకండి. ఏ ప్రాంతంలో చేసుకున్న ఇబ్బంది లేదు. మీ కుటుంబాలు రోడ్డు మీద పడద్దని ఒక ఆలోచనతో చెప్తాను తప్పితే వేరే ఉద్దేశం ఏ దురుద్దేశం లేదు. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన నాడు ఒకటే మాట చెప్పిన, మా ఇంటర్నల్ మీటింగ్లు చెప్పినా, బయట మీటింగ్లు చెప్పినా, ప్రెస్ మీటింగ్లు చెప్పినా, ఇలా పార్టీలకు సంబంధం లేదు. ప్రతి ఒక్క ఓటరు అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావాల్సిందే, వాళ్ళ హక్కు అది. దీని ద్వారా వాళ్ళకి ఏదైతే రేషన్ కార్డు ద్వారా సామాజిక భద్రత ప్రభుత్వం కల్పించిందో, ఆ సామాజిక భద్రత కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ సామాజిక భద్రతను కాపాడాల్సిన బాధ్యత మా రాజకీయ నాయకుల మీద ఉన్నది, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నది, పత్రికా మిత్రుల మీద ఉన్నది, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రుల మీద ఉన్నది. ఇది మనందరి బాధ్యత, ఒక్కరి బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు చెప్పే మనం చేసే ఒక ఓటు తప్పకుండా కాపాడుతూ కుటుంబాన్ని కాపాడినట్టు కాదు, ఆ కుటుంబానికి సంబంధించిన 2-3 జనరేషన్లు కాపాడినవుతుంది. ఆ కుటుంబం ఓడిపోతే ఆ పిల్లలకు కూడా ఒక లింకు దొరికి మళ్ళీ కూడా ఓటు రాదు. ఇటువంటి దీంట్లో ఉన్న సమస్య బాగా తీవ్రత ఉన్నది, అర్థం చేసుకొని చెప్తున్నాను. మీ అందరికీ చేతులు ముఖ్య చెప్తాను, ప్రతి ఒక్కరు దీనికి సహకరించండి. ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసే ప్రక్రియ పూర్తి చేయండి. అందరు ఏదో లాస్ట్ 4 రోజులు చేసుకుంటాం, 3 రోజులు చేసుకుంటాం అనేసి అది ఇష్యూ బంద్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ దగ్గర ఫామ్లు నింపి కలెక్ట్ చేసినా కూడా డిజిటలైజేషన్ చేయకపోతే పోతుంది. లాస్ట్ 4 రోజులు మీకు అందుబాటులో ఉంటుంది, మీకు సర్వర్ దొరకదు, మీరు చేయలేరు. కాబట్టి చెప్తాను ఏంటంటే, ప్రత్యేకంగా మంచిర్యాల నియోజకవర్గాలకు అందరికీ 19 లోపలనే పూర్తి కంప్లీట్ చేయండి. పూర్తి కంప్లీట్ చేస్తే సేఫ్ జోన్లో ఉంటాం మనం. ఆ తర్వాత 4-5% అని మిగిలితే ఆ 4 రోజులు అక్కడ ఇక్కడ చేసుకోవచ్చు. కానీ మీరు బల్క్ ఇప్పుడు చేసేసుకుంటే మిగిలిన 4-5% చేసుకోవచ్చు. కానీ ఆ 4-5 రోజుల్లో మొత్తం చేస్తాం, అన్ని జమ చేసుకొని పెట్టుకుంటాం, ఇక్కడ పెట్టుకుంటాం, అక్కడ పెట్టుకునే సమస్య మాత్రం కరెక్ట్ కాదు. దాంతో మీరు నష్టపోతారు, మీరు నమ్ముకున్న ప్రజలు నష్టపోతారు, కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఆ పరిస్థితి మాత్రం తీసుకురాకండి. ఇది ఓట్ల హక్కు ఇలా లేదు. ఓటు 2.5 సంవత్సరాల తర్వాత ఉన్నది అసెంబ్లీ. కానీ సరే మిగతా ఎన్నికలు ఎప్పుడైతే దాని గురించి ఎక్కువ ఎన్నికల సమస్య కాదు. ఇది ప్రజలకు ప్రభుత్వం ద్వారా కలిగే ఏదైతే సోషల్ జస్టిస్ కానీ లేకపోతే సోషల్ సెక్యూరిటీ ఏదైతే ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇస్తారో దానికి సంబంధించిన సమస్య. కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు శిరస్సు వచ్చి నమస్కరించారు, చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం. ఒక్కరు కూడా ఓటు పొడగొట్టుకోకండి, అందరికీ సహకరించండి. మీ అందరికీ ప్రత్యేకంగా, ఎందుకంటే మేము ఎంత చెప్పినా కూడా మీ మీడియా వాళ్ళు కొంచెం ఎక్కువ సహకరిస్తే ఎక్కువ అవుతాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ప్రత్యేకంగా మన ఈ సిటీ కేబుల్ వాళ్ళకు సరే మన కొంత మొత్తం కాబట్టి కొంత డబ్బులు కూడా ఇస్తాం. కానీ ఇప్పుడు అసెంబ్లీ నిన్న రాత్రి వరకు 42 అయింది, ఈరోజు 50% దాటుతుంది. ఈరోజు నైట్ వరకు 50% దాటుతుంది. ఈ మంత్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి అయిపోయి అక్టోబర్లో పూర్తి ఓటర్ లిస్ట్ వచ్చేంత వరకు ఇప్పుడు ఉన్నది ఆ ప్రక్రియ నవంబర్ డిసెంబర్లో ఉన్నది. ఇప్పటి నుంచి 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళంతా జనవరిలో మళ్ళీ ఉంటుంది అవకాశం. జనవరిలో కూడా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి సాధ్యమైంది, లేకపోతే వాళ్ళకు కూడా చేరారు.